మీ బేబీ పాలు తాగిన వెంటనే మోషన్ వెళ్తుందా? ఇది నార్మలా కాదా? మనం తెలుసుకుందాం. నార్మల్‌గా న్యూబార్న్ బేబీస్ అప్ టు 6 మంత్స్ బేబీస్‌లో ఒక గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒకటుంటుంది. యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే ఫీడ్ తీసుకోగానే బేబీస్ మోషన్ వెళ్తూ ఉంటారు. అలా అని వెంటనే పాలు తాగగానే మోషన్ మనకు శరీరంలో రెడీ కాదు. దానికి కనీసం ఒక 2 అవర్స్ అయినా టైం పడతది బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న తర్వాత. ఆల్రెడీ మనకు రెడీ అయ్యి ఉన్న మోషన్ ఏదైతే పేగుల్లో ఉందో, ఈ పాలు తాగడం ద్వారా ఒక మొటిలిటీ అనేది మోషన్ అనేది తయారయ్యి దాని ద్వారా బయటకొచ్చేస్తుందనమాట. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది చాలా మంది బేబీస్‌లో సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు 6-7 మంత్స్ ఏజ్‌లో తగ్గిపోతుంది. కొంతమంది బేబీస్‌లో అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. బట్ మనం చూసుకోవాలి. అంటే మీరు పీడియాట్రిషియన్ కన్సల్టేషన్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. బేబీ యొక్క వెయిట్ గెయిన్ ఎలా ఉంది? యాక్టివిటీ, ఫీడ్ ఇంటేక్ గాని, యూరిన్ అవుట్‌పుట్ ఇవన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు ఫర్దర్‌గా సలహాలు ఇస్తా ఉంటారు. ఈ ప్యాటర్న్ అనేది చాలా మంది బేబీస్‌లో కామన్‌గా జరిగే విషయమే. మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వండి.